షాప్ కీపర్లు కస్టమర్లను తమ అగరబత్తీల వాసన పీల్చేలా చేసి 1100 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించింది ఈ వ్యక్తే. రంగారావు గమనించిన విషయం ఏమిటంటే 1940లో ఉన్న చాలా అగరబత్తీలు చాలా దారుణంగా ఉండేవి. వాసన ఉండేది కాదు, మధ్యలోనే కాలిపోవటం ఆగిపోయేది. అందుకని అతను ఒక భారీ రిస్క్ తీసుకున్నాడు. తన భార్య నగలు తాకట్టు పెట్టి కేవలం 500 రూపాయలు లోన్ తీసుకుని 1948లో మైసూర్లో ఒక చిన్న ఫ్యాక్టరీని స్థాపించాడు. అదే సైకిల్ ప్యూర్ అగరబత్తులు. ఇతరులు ప్యాకేజింగ్ మీద దృష్టి పెడుతూ ఉంటే రంగారావు మాత్రం వాసన నాణ్యత పర్ఫెక్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఒక పెద్ద సమస్య వచ్చింది. అతనికి పెర్ఫ్యూములు తయారు చేయటానికి ఏమాత్రం అవగాహన లేదు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. జర్మనీ నుంచి పెర్ఫ్యూమరీ పుస్తకాలను తెప్పించడానికి 600 రూపాయలు ఖర్చు చేశాడు. నెలల తరబడి ప్రయోగాలు చేసి భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడూ పిలవని వాసనలతో అగరవత్తులు తయారు చేశాడు. కానీ అసలైన కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. షాపుల వారు తెలియని బ్రాండ్ని స్టాక్ చేయటానికి నిరాకరించారు. అప్పుడు అతను ఒక అద్భుతమైన టెక్నిక్ వాడాడు. షాపుల బయట తన అగరబత్తి వెలిగించి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఆ షాపుకు వచ్చే కస్టమర్లు ఆ వాసన పీల్చి ఆ వాసనకి ఆకర్షితులై ఆ షాపు వారిని ఆ అగరబత్తుల గురించి అడగడం మొదలుపెట్టారు. ఇలా కస్టమర్ల నుంచి డిమాండ్ పెరగడం వలన షాపుల యజమానులు కూడా తప్పనిసరిగా రంగారావు దగ్గర నుంచే అగరబత్తులు కొనవలసి వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం అస్సలు రాలేదు. ఈ రోజు 3వ తరం చేతుల్లో నడుస్తున్న సైకిల్ ప్యూర్ అగరబత్తులు తన సొంత ల్యాబుల్లో 500కి పైన వాసనలు తయారు చేస్తోంది. ప్రతి సంవత్సరం 120 కోట్ల పైన అగరబత్తులను అమ్ముతూ 1100 కోట్ల విలువైన భారతీయ సామ్రాజ్యంగా ఈ రోజు నిలిచింది.